అమ్మ బాబోయ్ పిల్లల్ని చంపేసాను ఎలాగోలాగా. హ్యాపీ టైం అయిపోతుంది అప్పుడే. ఎంత టైం పట్టేసిందో. టిఫిన్ అన్నా చేయమనాలేమో, ఇంకొచ్చి టిఫిన్ చేసుకోవడానికి మన వల్ల అవ్వదు కదా. అడిగితే ఆవిడే చేస్తుందా, ఎందుకు చేయదు? అత్తేగండి నాకు ఆఫీస్ టైం అయిపోతుందండి. నా ముఖాన్ని ఏమైనా కొంత టిఫిన్ ఆడేస్తానండి, తినేసి ఆఫీస్ పని చేసుకుంటానండి నేను. టిఫిన్ కావాలా? టిఫిన్ రా, ఎప్పుడో రెడీ చేసి అట్టు పెట్టా నీకోసమని. అవునండి, నా కోసం టిఫిన్ చేశారండి ఎప్పుడోని? అయ్యి బాబు కోళ్ళు అంటే ఎంత ఇదండి బాబు మీకు. ఇప్పుడే వచ్చేస్తానండి రెడీ అయ్యి తినేస్తాను. అత్తేగండి అయిపోయిందండి వండడం, నేను వచ్చేసానండి తినడానికి. నువ్వు ఉంది అందుకే కదా వండాను. రా తిందువు కానీ పెడతా. అంటే అండి మనుషులు పుట్టింది తినడానికి కదండి, నేను కొంచెం గట్టిగా తింటాను. ఎందుకులే నీకు వేస్ట్ బతుకు. అంతే తేడా, అందరం తినేదే. సర్లే ఇంతకీ ఏం వండారండి? నేను ఆఫీస్ రూమ్లోకి వెళ్ళిపోతాను, పట్టుకొచ్చేస్తారండి. తెస్తున్నా వండు. ఇదిగా అమ్మా టిఫిన్ తిను. చపాతీ చేసి వచ్చారండి నా కోసం? అవునమ్మా. టిఫిన్లోకి చపాతీలు కూడా చేసేస్తున్నారండి మీరు. కూర ఏదండి? కూరమ్మ అయిపోయిందిలే, మేము వేసుకు తినేసాము. ఆ చపాతీ ఒకటి దిగడితే నీకు తెచ్చాను. అవునండి. అరే ఏంట్రా ఇది? బాబు పక్కెళ్ళి ఆడుకోమ్మా. అత్తేగండి ఏంటండి ఇది? కరెక్ట్ పని చేద్దండి, లేకపోతే ఎవరికైనా మ్యూజిక్ డబ్బు వేసుకోవడానికి పని చేద్దండి? ఏ రకం చూసారండి అసలు? అత్తగా ఏ అండి ఎప్పుడు చేశారండి ఇది? ఎంత మాట అన్నావు? నీకోసం ఆఫీస్కి లేట్ అయిపోతుందని రాత్రే చేసి అట్టు పెట్టి. రాత్రి చేశారండి? అవునమ్మా. చపాతీలు ఎవరన్నా రాత్రి చేస్తారు అత్తం గారండి, ఎంత లేట్ అయితే మాత్రం. అయ్య బాబు ఈవిడ ప్రేమ తగలయ్యో. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. అది కదా అత్తగండి, ఇప్పుడు ఇది ఎలా తినమంటారండి నన్ను? ఇగోనమ్మా నీళ్లు తెచ్చానుగా, దీంట్లో నానబెట్టుకుని శుభ్రంగా తిను. నీటిలో నానేసుకునండి. ఏమన్నా పప్పు సారండి, సాంబార్ అండి నానేసుకుని తినడానికే? అది మామూలుగా తినేవాళ్ళకమ్మా, కోడళ్ళకి పెట్టేది ఇదే. అయ్యో అయితే మర్చిపోయాను కోళ్ళ, ముద్దపప్పు ఉంది కానీ ఫ్రిడ్జ్లో, అది పట్టుకొస్తానుండు. ముద్దపప్పు అండి? చపాతీలోకి ఎవరన్నా ముద్దపప్పు తింటారండి? అది కాకుండా ఇసుని కర్రకే. చాలు చాలండి వెళ్ళండి.